హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లో 4వ వారం ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా సోనియా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక ఎలిమినేషన్ తర్వాత ఇంట్లో ఉన్న వారందరికీ గుడ్ బై చెప్పేసి బయటకు వచ్చిన క్షణంలో సోనియాకి నాగార్జున స్టేజ్ పైన ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. హౌస్ మేట్స్ని చూస్తూ వారికి తనలో ఉన్న లక్షణాలని చెప్పాలి అంటూ ఒక టాస్క్ అయితే ఇచ్చాడు నాగార్జున. అది ఏమిటి అంటే రెయిన్బో కలర్స్ను చూపిస్తూ రెయిన్బో కలర్ ఒక్కొక్క దానికి గుర్తు అని, ఆ కలర్ ఎవరికి ఇంట్లో ఉందో చెప్పాలి అంటూ చాలా ఫ్రాంక్గా చెప్పాలి అని చెప్పాడైతే నాగార్జున. ఇక సోనియా తన టాస్క్ని మొదటగా ఆవేశపరులు. బిగ్ బాస్ హౌస్లో ఆవేశపరులు అని నేను ఎవరిని అంటాను అంటే మణికంఠని అని చెప్పింది సోనియా. మణికంఠ క్షణికావేశం ఎక్కువ, తాను తీసుకున్న నిర్ణయంపై ఒక్కసారిగా ఉండడు, మార్పు చెందుతూ ఉంటాడు అంటూ సోనియా చెప్పింది. ఇక తనే గొప్ప అనుకునేవారు ఈ హౌస్లో ఎక్కువగా ఉన్నారు అంటూ, ముఖ్యంగా సీత, ప్రేరణ తనకు తానే గొప్ప అనుకుంటుంటారు అంటూ సోనియా చెప్పడం విశేషం. ఇక ఆనందం పంచేవాళ్ళు ఎవరైనా ఈ హౌస్లో ఉన్నారు అంటే అది పృథ్వీ, నిఖిల్ అని చెప్పారు. ఆ తర్వాత సోనియా కుళ్ళుబోతు ఎవరు అని నాగార్జున అడగా సోనియా మాట్లాడుతూ ఈ హౌస్లో కుళ్ళుబోతు అని నాకు అనిపించేది విష్ణుప్రియ అంటూ సంచలన వ్యాఖ్యలైతే చేసింది. ఇక ఈ హౌస్లో అత్యంత నమ్మకస్తులు ఎవరు అంటే ఈ హౌస్లో అత్యంత నమ్మకస్తులు నిఖిల్ అంటూ చెప్పారు. ఇక చివరిలో నాగార్జున మాట్లాడుతూ ఈ హౌస్లో అత్యంత స్నేహపూర్వకంగా ఉండేవారు ఎవరు అని అడిగితే ఈ హౌస్లో అత్యంత స్నేహపూర్వకంగా ఉండేది పృథ్వీ అంటూ సోనియా చెప్పింది. మొత్తంగా సోనియా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్తూ అందరిపై తన మార్క్ కామెంట్స్ అయితే చేసి వెళ్ళింది అని చెప్పవచ్చు. సోనియా చెప్పిన ఈ కామెంట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.